చెప్పండి అమ్మా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మేడం బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలి మేడం? బ్యాక్ పోస్చర్ పెయిన్ చేయాల్సిన మెయిన్ పోస్చర్ ఈజ్ బ్యాక్ బెండింగ్ లో వర్క్ చక్రాసనం అండి. ఇలా రెండు కాళ్ళు దగ్గర పెట్టకూడదు, దూరం పెట్టాలి. ఇది మెయిన్ పాయింట్. సెకండ్ లో ఇక్కడ హ్యాండ్స్ పెట్టాలి, నడుము ఇరుపక్కల. ఇలా డౌన్ కాదండి, ఇక్కడ నడుము దగ్గర పెట్టండి. ఓకే, బొట్టన వేలు వెనక్కి వచ్చిందా, ఇట్లా 4 వేలు ముందుకు రావాలి. బ్యాక్ బెండింగ్ స్లోగా. ఇది ఎవరు చేయకూడదు? ఎర్నియా ఉన్నా ఎందుకు చేయకూడదు? ముందుకి తోసిస్తుంది. ఇలా మనం వెనక్కి వెళ్ళినప్పుడు ఈ భాగాలన్నీ ముందుకు అంటాయి కదా, కాబట్టి హెర్నియా ఉన్న వాళ్ళకి మంచి పూర్తిగా ఎగ్జామ్షన్ ఉంది. బ్యాక్ బెండింగ్ పోస్చర్స్ మర్చిపోకూడదు. స్లోగా బ్యాక్ బెండ్ అవ్వాలి అంటే ఒకసారి వెళ్ళిపోవచ్చా, వెళ్ళొచ్చా? స్లోగా ఇంతవరకు వెళ్ళా. ఇంకొంచెం బాగా వెళ్ళాలనుకుంటున్నా. సెకండ్ టైం కొంచెం కాలు దూరం పెట్టి ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. కడుపులో ఆహారం ఉన్నప్పుడు మామూలుగా ఉన్న హెర్నియా లేకపోయినా కూడా చేయకూడదు. ఖాళీ కడుపుతో మాత్రం దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్ అండ్ రెడ్యూసింగ్ సైడ్ ఫ్యాట్స్. ఇంకా అది కాకుండా ట్రంక్ మూమెంట్ ఉంది, ఇది కూడా ఫ్రీగా ఉంటుంది. మనం ఇన్హేల్ ఎక్సిల్, శ్వాసన ఆధారం. ఏమైనా ఫొటోస్ పోస్ట్ చేస్తే ముఖం మీద కష్టంగా పెడుతున్నాను అనుకుంటారు. కష్టం పెట్టడం కాదు, డిపెండ్స్ అపాన్ బ్రీతింగ్స్ అయిపోతే దిస్ ఈస్ నాట్ యోగా. ఫిజికల్ యాక్టివిటీకి యోగా అక్కర్లా. స్కూల్లో పీటీ మాస్టర్ కూడా చేయిస్తారు. కానీ యోగా అంటే పూర్తిగా శ్వాసల పైన కమాండింగ్, శ్వాసల పైన పరిపాలన మనం చేస్తున్న ఒక ప్రయత్నం. చేయకూడదు.